తలపతి విజయ్ తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తూ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయడానికి త్రిషతో పాటు 3 రీజన్స్ ఉన్నాయి. మీరైతే ముందు ఫాలో చేసేయండి. నెంబర్ 3, హీ ఈస్ ద ఫేస్. విజయ్ 2 years నుంచి మంచిగా గ్రౌండ్ వర్క్ చేసి పార్టీని ప్రాపర్ గా బిల్డ్ చేసి ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ని ప్రకటించేటప్పుడు ఒక గ్రేట్ స్ట్రాటజీ వేశాడు. అన్ని చోట్ల అభ్యర్థిని తానేనని, తన మొహం చూసి తన మీద నమ్మకంతో ఓటు వేయమన్నాడు. ఇది సూపర్ గా వర్క్ అయింది. జనాలు తమ లోకల్ క్యాండిడేట్ మంచి చెడ్డలు చూడలేదు, కేవలం విజయ్ని చూశారు. అతని మీద నమ్మకంతో ఓట్లు గుద్దేశారు. రీజన్ నెంబర్ 2, జెన్జీ. మనం ఇక్కడ గిల్లీ అంటూ జోకులు వేసుకుంటాం కానీ తన సినిమాలతో తమిళనాడులో విజయ్ అన్టచబుల్ ఫాలోయింగ్ సంపాదించాడు. తన ఫ్యాన్స్ ని, మెయిన్ గా యూత్ ని పార్టీ కోసం కన్వర్ట్ చేయగలిగాడు. అలా పాలిటిక్స్ లో జెన్జీని, యూత్ ని టార్గెట్ చేశాడు విజయ్. మీరు అబ్జర్వ్ చేస్తే పార్టీ సింబల్స్, స్పీచెస్, తన డ్రెస్సింగ్, ప్రెజెంటేషన్ అవన్నీ వాళ్ళు ఓన్ చేసుకునేలా చేశాడు. దీంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎవ్రీ స్టెప్ ఒక యుఫోరియాని క్రియేట్ చేసింది. యంగ్స్టర్స్ అందరూ తమ పేరెంట్స్ ని, చుట్టూ ఉన్న వాళ్ళని విజయ్ కి ఓటు వేసేలా కన్విన్స్ చేయగలిగారు. విజయ్ వాళ్ళని అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈ రోజు అదే క్లియర్ గా కనిపిస్తుంది రిజల్ట్స్ లో. నెంబర్ 1, దే వాంట్ చేంజ్. తమిళనాడులో ఎప్పుడు 2 పార్టీలే అధికారంలో ఉంటాయి. కొత్త తరం ఆ ఓల్డ్ ఫ్యాషన్ నెపో పాలిటిక్స్ తో విసిగిపోయారు. ఒక లార్జ్ చంక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మార్పు కోరుకున్నారు. వాళ్ళందరికీ టీవీకే విజయ్ ఒక టార్చ్ బేరర్ లా కనిపించాడు. అండ్ హిస్టరీ సేస్ తమిళనాడు ఆల్వేస్ సపోర్ట్స్ దేర్ మూవీ స్టార్స్ ఇన్ పాలిటిక్స్. చాలా మంది ఎంజీఆర్, జయలలిత తర్వాత విజయ్ అని నమ్మారు. అండ్ రిమెంబర్, విజయ్ ఓపోనెంట్స్ ఎవరు ప్యూర్ సినిమా స్టార్స్ కాదు. సో తమిళియన్స్ బిలీవ్స్ రియల్ హీరోస్ కెన్ బికమ్ రియల్ హీరోస్. ఆ నమ్మకమే ఈ రోజు విజయ్ ని కింగ్ ని చేసింది. చరిత్ర ఎప్పటికీ చెప్పుకునే విజయం సాధించి తమిళనాడు, ఇండియన్ సౌత్ ఇండియా పాలిటిక్స్ ని మార్చేశాడు విజయ్. అసాధ్యం అనుకున్నది సాధ్యమేనని నిరూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు తమిళనాడు న్యూ చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్.